శరద్ పవార్ ఆడిన నాటకం అజిత్ పవార్ వచ్చి ఫడ్నవీస్కి చెప్పి నీకెందుకు నేను చీల్చుకొచ్చేస్తున్నాను, 30 మంది వచ్చేస్తున్నారు నాతో పాటు అన్నాడు. ఎప్పుడు మొన్న ఇప్పుడు కాకుండా అంతకు ముందు ఎలక్షన్ అంటే షిండే అప్పుడు డిప్యూటీ 2020 లెక్క అన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు క్యాబినెట్ పెట్టేసేసి దీన్ని ఓకే చేసేసి గవర్నర్ కి ఆర్డర్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రమాణ స్వీకారం చేసేశారు. షిండే ప్లస్ ఇదే షిండే గారు, అజిత్ పవార్, ఫడ్నవీస్ ప్రమాణం చేశాక అంటే అప్పుడు డోర్ తెరిచేసినట్టే. తెరవగానే అజిత్ పవార్ ని శరద్ పవార్ వెనక్కి పిలిపించేసి నీకు పార్టీ అప్పచెప్తాను, నువ్వు వాళ్ళతో కలవద్దు అన్నాడు. వెంటనే ఆ గవర్నమెంట్ కూలిపోయి ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత అజిత్ పవార్ మళ్ళీ ఎన్సీపీలో ఉన్నాడు. అప్పుడు ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్, శరద్ పవార్ అదే అజిత్ పవార్ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం ఉన్నారు. అప్పుడు ఇతను ఏ పదవి ఇవ్వలేదు, ఇతను అజిత్ పవార్ ని ఏడిపించారనమాట కొంత. ఆ తర్వాత సుప్రియా సూలేని పెట్టుకొచ్చారు. తర్వాత ఏం చేశాడంటే ఒక 1.5-2 ఏళ్ళు అయిన తర్వాత శివసేనలో ఉన్నటువంటి షిండే ఉద్ధవ్ థాకరేని వదిలేసి బయటకు వస్తూ 30 మంది ఎమ్మెల్యేలను పట్టుకుని వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం రెడీ అయిపోయింది బీజేపీ. అప్పుడు అర్జెంట్ గా అజిత్ పవార్ కూడా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చాడు. అలాగా అప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో